ఆమదాలవలస మండలం తిమ్మాపురం గ్రామంలో ఇటీవల ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి విగ్రహం విషయంలో వివాదం నెలకొంది. ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తుల కథనం ప్రకారం రాజకీయ ఒత్తిడితో అధికారులు విగ్రహాన్ని తొలగిస్తామని పలుమార్లు హెచ్చరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ తొలి ఏకాదశి రోజున సంకల్పం చేసి బ్రహ్మముహూర్తంలో శాస్త్రోక్తంగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించామని తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ విగ్రహాన్ని సందర్శించి గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నప్పటికీ విగ్రహాన్ని తొలగించే విషయాన్ని ప్రస్తావించారని వారు పేర్కొన్నారు. దీనికి నిరసనగా ఆలయ కమిటీ సభ్యులు ఆంజనేయ స్వామి మాలలు ధరించి దీక్షలు ప్రారంభించారు. విగ్రహాన్ని తొలగించే ప్రయత్నాలు జరిగితే తమ దీక్షలను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ అంశం గ్రామస్తులు హిందువుల మనోభావాలకు సంబంధించినదని పేర్కొంటూ విగ్రహం తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని అధికారులు కోరారు. ఇప్పటికీ ఈ విషయానికి మద్దతుగా ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, ఎస్ఎస్ఎఫ్ తో పాటు పలు హిందూ సంఘాల ప్రతినిధులు గ్రామానికి చేరుకుని తమ సంఘీభావాన్ని ప్రకటించినట్లు ఆలయ కమిటీ తెలిపింది. విగ్రహం తొలగిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్తే. నా పేరు పోకతోట సింహాచలం. నేను భారతీయ జనతా పార్టీ నర్సపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాను. ముఖ్యంగా భారతదేశ పౌరుడిగా కాకుండా ఒక హిందువు కూడా నేను ఉన్నాను. హిందువు కూడా అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ శ్రీకాకుళం జిల్లా తిమ్మాపురం గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం ఆంజనేయ స్వామి విగ్రహం ఈ మధ్యన ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ గ్రామకంఠం భూమిలో ఈ ప్రతిష్ఠ జరిగింది. కానీ ఇక్కడ స్థానికంగా తిమ్మాపురం గ్రామస్తులందరూ కూడా ఈ గ్రామానికి మాకు ఆంజనేయ స్వామి విగ్రహం చాలా అవసరం. ఎందుకంటే మేము అందరం ఆంజనేయ భక్తులు అని చెప్పి ఒక కమిటీ కూడా వీళ్ళు వేసి ఇక్కడ ఉండడం జరిగింది. ఈ స్థలంలో ఈ విగ్రహం ఉండకూడదని చెప్పి అధికారులు ఒత్తిడి చేయడం జరుగుతుంది. కావున ఆ విషయం తెలుసుకుని ఇక్కడ రావడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ప్రతి ఒక్క భక్తుడి తన మనోభావాలు ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక ఆలయం విగ్రహం తొలగించడమే కాదు, ఇక్కడ మన సంస్కృతి, సాంప్రదాయాలు, మన విశ్వాసం, నమ్మకం, ఇక్కడ ఈ తిమ్మాపురం గ్రామ ప్రజల నమ్మకం, అలాగే ఈ ఆలయ కమిటీ తాలూకా సభ్యుల నమ్మకం మీద ఈ విగ్రహావిష్కరణ జరిగింది. ఇక్కడి నుంచి ఈ తొలగించాలంటే ఇది బాధాకర విషయం. ఎందుకంటే మన భగవంతుడు ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మేము మరోసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ చెప్తాను. ఎందుకంటే ఆంజనేయ స్వామి కూడా మన అందరికీ గురువు, దైవంతో సమానం. అటువంటి విగ్రహాన్ని తొలగించడం చాలా బాధాకరం. దయచేసి మనం కూడా భారత ప్రజాస్వామ్యం ఉన్నాం, భారత చట్టాలు గౌరవిద్దాం. మన కమిటీకి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా చట్టాలకి మనం ధిక్కరించకుండా చట్టాలు లోబడి న్యాయబద్ధంగా మన సమస్యలను పరిష్కరిద్దాం. అలాగే అధికారులు కూడా విజ్ఞప్తి, మీ అందరూ కూడా మేమైతే భారత ప్రజాస్వామ్యంలో ఉన్నాం, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం కనుక చట్టాల లోబడి ఏదైతే పారదర్శకంగా ఏదైతే ఉందో దానికి అనుగుణంగా చర్యలు తీసుకోండి. ఇక్కడ కోర్టులు కూడా, సుప్రీంకోర్టు నుంచి చాలా కోర్టులు కూడా ఒకటే చెప్తున్నాయి. ఇక్కడ ఒక్క కట్టడాలే కాకుండా ప్రజలు తనకు మనోభావాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఈ మనోభావాలు దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఈ చట్టాలు గౌరవిస్తున్నాం, ప్రజల మనోభావాలు కూడా చాలా అవసరం. మాకు చట్టాలు కూడా అదే గౌరవిస్తున్నాయి, కోర్టులు కూడా అదే గౌరవిస్తున్నాయి. కాబట్టి గ్రామ ప్రజలందరూ ముక్తఖండంతో ఈ ఆంజనేయ స్వామి దగ్గర ఇక్కడ ఉండాలి. ప్రతి చిన్న పూజ చేస్తాం. ఇది మంచి తీర్థస్థలంగా ఇక్కడ జరుగుతుంది, మంచి కూడలో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ విగ్రహం తొలగించడానికి వీల్లేదని చెప్పి ముక్తఖండంతో ఇక్కడ గ్రామస్తులు కూడా చెప్తున్నారు. కాబట్టి కోర్టులు కూడా అదే చెప్తున్నాయి. ఎందుకంటే మనకు తెలుసు చట్టాలు మనం గౌరవిస్తాం, కానీ ఇక్కడ ఈ విగ్రహం తొలగించడం కారణంగా ఎంతోమంది మనోభావాలు కూడా దెబ్బతింటాయి. అది కూడా అధికారులకి విజ్ఞప్తి చేస్తాను. వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని తగు విధంగా చర్యలు చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ మా గ్రామస్తుల తరఫున అలాగే ఆలయ కమిటీ తరఫున నేను అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవలస మండలం మున్సిపాలిటీ ఫస్ట్ వార్డు తిమ్మాపురం గ్రామం మాది. మా గ్రామం పాలకొండ రోడ్లో ఫస్ట్ స్టేజ్లో ఉంటుంది. ఈ పాలకొండ రోడ్డుకి అనుసరించి మా గ్రామానికి వెళ్లే రోడ్డు ప్రక్కన మేము ఆంజనేయ స్వామి బొమ్మని ప్రతిష్ఠిస్తామని గత 2.5 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. గ్రామ పెద్దలకు, మళ్ళీ ఊరు ప్రజలకు, మా యొక్క వార్డు, మా ఎమ్మెల్యేలకి, మా యొక్క నాయకులకి, మా కమిషనర్లకి అందరికీ మేము తెలియచేసాము. కానీ మేము విగ్రహం పెట్టడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ ఏదైనా మేము గ్రామంలో మా యొక్క ఆంజనేయ స్వామి బొమ్మ పెట్టాలి. మా గ్రామం దగ్గర యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతుండడం, మా గ్రామానికి ఆంజనేయ స్వామి ఉంటే ధైర్యంగా ఉంటుందని ఒక గట్టి నిర్ణయంతో మా యొక్క పిల్లలు,
ఆడవాళ్ళు పెద్దవాళ్ళు గ్రామ ప్రజలంతా కూడా అందరూ కూడా ఒకే మాట అనుకొని మేము మన ఏకాదశి రోజున మంచి బ్రహ్మ ముహూర్తంలోనే ఈ విగ్రహం ప్రతిష్ఠన అనేది జరిగింది. కానీ ఇప్పటికి కూడా గత 2.5 సంవత్సరాల నుంచి ఎప్పటి వరకు కూడా ఎలాగైనా ఈ రాజకీయ ఒత్తిడి అనేది ఎక్కువైపోయి ఎలాగైనా విగ్రహాన్ని తొలగించేయాలి, ఇక్కడ విగ్రహం పెట్టకూడదు. ఎందుకంటే దీనికి అనుసరించి మా యొక్క తమ్మినేని సీతారాం గారి గోడ అడ్డుగా ఉంది, అది గోడ మీద నీడ పడుతుందని కారణాలు చెబుతూ వస్తున్నారు. కానీ ఇలా చూస్తే ఆంజనేయ స్వామి వెనక్కి ఎలా వెళ్తుంటే అతని గోడ ఎక్కువగా ఉంది కాబట్టి అప్పుడు ఆ గోడ కూడా తొయ్యవలసి ఉంటది అన్నమాట. ఇదే విధంగా ఈ గ్రామం రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తాము ఎలాగైనా తీయాలన్నప్పుడు ఈ గ్రామంలో మొదటి ప్రదేశం నుంచి చివరి వరకు కూడా రోడ్డు ఎక్స్టెన్షన్ చేసినప్పుడు మేము విగ్రహాన్ని తీయడానికి ఎటువంటి అబ్జెక్షన్ మాకు లేదు, మేము తీస్తాం. దానికి మేమందరం కూడా ఏకముక్త స్వరంతో మేము చెప్తున్నాము. ఎటువంటి గ్రామానికి సంబంధించి ఆపద ఉందన్నా ఏదన్నా మేము ఆంజనేయ విగ్రహాన్ని తీస్తాం. కానీ ఇది దీనివల్ల ఎటువంటి అడ్డైతే లేదు, ఉందనుకున్న రోజు మేము కంపల్సరీ తీస్తాం. ఇప్పటికైతే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా విగ్రహాన్ని తీయడానికి ఒప్పుకోము. మా గ్రామం అందరం కూడా విగ్రహాన్ని పెద్దలు రాజకీయ నాయకులు తీయడానికి చూసినట్లయితే మా గ్రామం అంతా ఇక్కడే కూర్చొని నిరసనలు చేపడతామని అందరూ అనుకుంటున్నాం కూడా. అది తీసుకొని వెళ్తాం. ఎందుకంటే ఇది మా మనోభావాలకు సంబంధించింది. మా మనోభావాలతో ప్రభుత్వాలు ఆటలాడుతున్నారండి. 2 సంవత్సరాల నుంచి ఎంత వినతి పత్రాలు ఇస్తున్నా ఏమీ చేయడం లేదు. ఇంకా మేము తగ్గేదే లేదు. ఎవరు వస్తారో రండి, మమ్మల్ని కాదని ఆంజనేయ స్వామి మీద చెయ్యి వేస్తే ఆ ఆంజనేయ స్వామి చూసుకుంటారనే నమ్మకంతో మేము ముందుకు వెళ్తున్నాం. జై శ్రీరామ్.